సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేటువంటి దాంట్లో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది అధ్యక్ష. విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా అధ్యక్ష 20 నెలల్లో సాగునీటి రంగంపై కూటమి ప్రభుత్వం 52,724 కోట్లు కేటాయింపులు చేసి 25,948 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయటం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక వరం అధ్యక్ష. పోలవరం కానీ, హంద్రీనేవా కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ ప్రాజెక్టులతో పాటు వెలుగొండను కూడా పూర్తి చేసి 2026 జూన్కి నీరందించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన ఈ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి కాబట్టడం కూడా జరిగింది అధ్యక్ష. పోలవరమే ఉదాహరణకు తీసుకుంటే అధ్యక్ష 2.5% మాత్రమే పూర్తి చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతాంగానికి కానీ, త్రాగునీటికి కానీ, పరిశ్రమలకు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టించినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో 88% పోలవరం పూర్తి చేయటం ఈ రాష్ట్రానికి ఒక వరం అధ్యక్ష. సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పరిశ్రమలకు కానీ అన్ని రకాల ఉపయోగపడేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను మోసం చేశారు అధ్యక్ష. నిన్న వెలుగొండ చూడండి అధ్యక్ష, 170 కోట్లు ప్యాచింగ్ వర్క్ చేసి జాతికి అంకితం చేశారు. ఎంత మోసం అంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ విధంగా రైతుల్ని, ప్రజలను మోసం చేయటమే ధ్యేయంగా ఉంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే 18,000 కోట్లు బకాయిలు కూడా పెట్టిపోయారు అధ్యక్ష. దానికి తోడు 200 పైగా ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ కూడా చేశారు అధ్యక్ష గత 5 ఏళ్ల పరిపాలనలో. ఆ విధంగా అధ్యక్ష మొత్తం సాగునీటి రంగాన్నే నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుంటుపడేటువంటి విధంగా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక కాలువల నిర్వహణ కానీ, పూడిగ తీత కానీ, కాలువల లాకులు కానీ, ఇతర నిర్మాణ మరమ్మతులకు సంబంధించి అధ్యక్ష 11,359 పనులకు 878 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో నేను కోరేది మీ ద్వారా వంకాయలపాడు మేజర్, కొండవీడు మేజర్, అదేవిధంగా చిలకలూరుపేట టెన్నార్, పెదనందిపాడు బ్రాంచ్ కెనాలు, తుర్లపాడు మేజర్ అధ్యక్ష. మా అన్ని టైలాండ్స్ అధ్యక్ష చివరి భూములు నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఎప్పుడు కూడా చివరి దాకా నీళ్లు రావటం లేదు. వాటికి నిధులు కేటాయించమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒకే నిమిషం. తర్వాత వైకుంఠపురం నుంచి అధ్యక్ష నకరికల్ వరకు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అది నల్లమల్ల సాగర్లో కలుపుతున్నామని చెప్తున్నారు అధ్యక్ష. అది మీరు నల్లమల్ల సాగర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఈ యొక్క మా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను అధ్యక్ష. కనీసం శంకుస్థాపన చేసి ఏ రోజైనా అదే డిజైన్ ముందుకెళ్ళాలి కాబట్టి 6,000 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోడెల శివప్రసాద్ గారి టైంలో శంకుస్థాపన చేశారు కాబట్టి ఆ పనులు పూర్తి చేసే అధ్యక్ష నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చివర భూములకు కూడా నీళ్లు అందేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. చివరిగా గుంటూరు ఛానల్ ఒకే పాయింట్ అధ్యక్ష. గుంటూరు ఛానల్ 360 కోట్లతో 2018లో టెండర్లు పిలిచారు అధ్యక్ష. అది ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఆ గుంటూరు ఛానల్ పనులు కనుక పూర్తి చేస్తే అధ్యక్ష వాటర్ డ్రాయింగ్ డిజైన్ మోడర్నైజేషన్ చేయాలి, గుంటూరు ఛానల్ పొడిగించాలి. దానివల్ల ఏంటంటే అధ్యక్ష చిలకలూరుపేట కానీ, గుంటూరు జిల్లాలో చివరి భూములకి, గ్రామాల్లో త్రాగునీటికి కూడా సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని మీ ద్వారా ఈ డిమాండ్స్ లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. విజయ్ కుమార్ గారు.